మరియమాత పూజిత మాసము 3వ రోజు. ధ్యానాంశము దేవమాత పుట్టుకను గూర్చి. మొదటిగా, కన్య మరియమ్మ గారు జన్మించిన దినము పరలోకమందు పరమానందము కలిగెను. కన్య మరియమ్మ జన్మం అటు పరలోక వాసులకును ఇటు భూలోక వాసులకును చాలా సంతోషకరమైనది. తన కుమారుడు క్రీస్తుకు కాబోవు తల్లి యొక్క జన్మదినము కాగా, పరలోకమున త్రియేక సర్వేశ్వరుడు మహా ఆనంద పరవశమును కన్య మరియమ్మపై తన ప్రేమ పూరిత హస్తము నుంచి దీవించెను. పితకు కుమార్తెగాను, స్తుతినికి తల్లిగాను, పవిత్రాత్మకు పిరురాలుగాను మరియమాత ఎన్నుకోబడెను. స్వర్గమందలి దూత గణములు దేవమాతను ఆనాడే తమ రాణిగా అనుకొనిరి. ఇట్లు పరమండలములలో మరియమ్మ గారి జన్మదినము ఆనందముతో కొనియాడబడినది. అటువంటి మరియమాత జన్మమును మనమును సంతోషముతో కొనియాడవలయును. రెండవది, ఆమె జన్మదినము భూలోకమునకు ఒక అభయము కలిగెను. 4000 సంవత్సరముల నుండి లోక రక్షకుడు కొరకు ఉద్భవించునని భూలోక వాసులు ఎదురు చూచుచుండిరి. అది మనుషునికి దేవుడిచ్చిన వాగ్దానము. మరియమాత జన్మదినముతో లోకరక్షకుని జన్మము కూడా సమీపించునదని పాలకులు త్వరలో విశ్వసించునని రక్షణ కలుగునదనియు జనులు సంతసించిరి. సూర్యోదయమునకును ముందు ఉదయకాల నక్షత్రము అగు పించు రీతిగా సకల జీవరాశులకు జ్ఞానకాంతినిచ్చు పాపాంధకారమును పారద్రోలెడు నీతి భాస్కరుడు క్రీస్తు ప్రభువు అవతరించుటకు ముందు ఉషకాల నక్షత్రముగా మరియమ్మ గారు జన్మించునట్టు మానవాళికి మహా ఆనందము కలుగుచున్నది. అట్టి మరియమాత జన్మదినము తలంచుకొని మన జన్మములు తరించుటకు మరియమాత జన్మము ఒక కారణమని నమ్మకముతో ధ్యానించి ప్రేమమూర్తి అగు దేవమాతను సమీపించి ప్రార్థించుదము. మూడవది, ఆమె పుట్టుకతో నరకమును భయభ్రాంతులు చెలరేగినవి. మరియమాత జన్మ వృత్తాంతము నరకలోకవాసులకు భీతి కలిగించినట్లు సందేహము లేదు. పిశాచి తలను తన పాదములతో అనగదొక్కి వేయునను భయముచే నరకలోక వాసులు గడగడ వణికిరి. నరకలోకము కనిపించిపోయినది. మరియమ్మ గారి కలిగిన పుణ్య జన్మమును చూచి పిశాచులు అసూయగొనిచి దహించుకొని పోయినవి. మానవులందరికీ పాప కూపమున ద్రోసి దేవవరములకు పాత్రముకుండా అహర్నిశలు పిశాచి ప్రయాసపడుచుండగా, మరియమాత తమ చేత జిక్కకుండా సర్వేశ్వరుడు దీవించి పురిటిలోనే కాపాడునని ద్వేషిగ్ని పిశాచికి భరింపరానిదైనది. మరియమాత నీడలో తలదాచుకొని వారు పిశాచికి భయపడన అవసరం లేదు. పిశాచి యొక్క మాయజాలములు మరియమాత నీడనున్న వారిని తాకజాలవు. ఎందుకనగా దాని తలను మరియమాత తన పాదముల కింద తొక్కి వేయుచున్నది. కావున పిశాచి పాపపు శోధనలను వలలందు చిక్కుకొనిన గిజగిజలాడకుండా మరియమాతను శరణు వేడుదుము. అద్భుతము. పూర్వము పునీత స్లీవ అరులప్ప అనువారు
దైవమాతపై మిక్కిలి భక్తి గలవారై ఉండిరి. ఆయనకు భక్తికి మిచ్చి దేవమాత ఆయనకు అనేక దీవెనలు దైవవరములను ప్రసాదించెను. పునీత అర్లప్ప 1542 సంవత్సరంలో స్పెయిన్ దేశమందు జన్మించెను. తన 5వ ఏట మరియమాత సహాయము వలన ఆశ్చర్యముగా మరణమును తప్పించుకొని బయటపడెను. చిన్నతనము నుండి అరులప్ప వ్యాధిగ్రస్తులను ప్రేమతో దర్శించి వారికి సేవలు చేసేవాడు. ఒక దినమున ఒక వ్యాధిగ్రస్తునికి సేవ చేయుటకు వెళ్ళిచుండగా దారిలో పొరపాటున కాలు జారి అతడొక పెద్ద బావిలో పడిపోయెను. కొంతసేపటికి ప్రజలు ఆ బావి చుట్టూ చేరి అరులప్ప మరణించినని ఏడ్చుచుండరే గాని బావిలో ఒక్కడు దిగుటకు సాహసింపలేదు. కొద్ది నిమిషాలలోనే నీటిలో మునిగిపోయిన అరులప్ప నీటిపై తేల్చు, మీరెందుకు వ్యర్థ ఆలాపనలు చేయుచున్నారు? ఏడవకు, మీ రోక త్రాటిని బావిలో విసిరివేయుడు. నాకేమి అపాయము జరగలేదు. నేను తాటి సాయమును పైకి వచ్చేదను అనెను. నేనును వెంటనే కొందరు ఒక పొడుగాటి తాటిని బావిలోనికి విసరగా అరులప్ప దానిని పట్టుకొని పైకి వచ్చి ఒడ్డు చేరెను. జనులందరూ ఆశ్చర్యముతో అతని చుట్టూ చేరి, ఈ బావిలో పడినవాడెవడు ఇంతవరకు తిరిగి రాలేదు, మీరెట్లా వచ్చి తిరిగి అని అడిగిరి. అందుకు అరులప్ప వారితో, నేను బావిలో పడగానే తెల్లటి వస్త్రములు ధరించిన ఒక సౌందర్యరాలు నన్ను తన చేతులలో నుంచుకున్నది. నీటిపైకి తెచ్చి తిరిగి మునుగకుండా కాపాడినదని చెప్పాను. అది వినిన ప్రజలు ఆశ్చర్యపడి, నిజముగా దేవమాత భక్తులకు దేవమాతయే కాపాడునని చెప్పుకొనిరి. శ్రీవ అరులప్ప గారు ఆనాటి నుండి మరియమాతపై ఇంకనూ భక్తి ప్రేమ కలిగి జీవించిరి. దేవమాతకు అనేక కృతజ్ఞత వందనములు తెలుపుకొనుచుండెరి. కడకు తనను తాను పూర్తిగా మరియమాతకు అర్పించుకొని కార్మెల్ సభలో ప్రవేశించి అందు గురుపట్టము పొందెను. మరియమాతపై అందరూ భక్తి కలిగి ఉండునట్లు అనేక ప్రసంగములు చేశాను. క్రీస్తు ప్రభుని తిరు రక్త శిలువ పాటలను గూర్చి ఆయన కొన్ని శ్రేష్టమైన గ్రంథములు వ్రాసి అందువలనే వారిని శ్రీవ అరులప్ప అని పిలువసాగిరి. దేవమాత సహాయము వలన ఆయన మరణ దినము ముందుగానే తెలుసుకొని ఆ దినమును ధాన్య మరణమందు పునీతుడాయను. జపము. మిక్కిలి ప్రేమ పాత్రుడైన మరియమ్మ, నీకు స్తుతులు. నీకు రాకను సూచించు ఓ ఉదయకాల నక్షత్రమా, వర్ధిల్లుము. మీ పవిత్ర జన్మదినమున తలంచి మీకు వినయముతో నమస్కరించుచున్నాను. ఈ మీ జన్మదినము నన్ను స్వంతము చేయుచున్నాను. దుఃఖభరితులకు ఊరటయు, బలహీనులకు బలము, పాపాత్ములకు శరణమును, నిర్భయులకు ఆధారము మీరే. సర్వేశ్వరుడు నా పాప భారము తొలగించి నా ఆత్మ యొక్క అజ్ఞానందాకారము పారుద్రోలి నాలోనున్న దుర్గణములను చెక్కబరిచి నన్ను ఆత్మ శరీర శత్రువుల నుండి కాపాడునట్లు మీ దివ్యకుమారుని వేడుకొమ్మనమని మిమ్మును ప్రార్థించుచున్నాను. మీ సహాయము వలన ఈ లోకములో నేను సన్మార్గమందు నడిచి దేవునికి ప్రియుడై మోక్షభాగ్యమును పొందగలనని నమ్మకమును కలిగి ఉన్నాను. ఆమెన్.